హలో ఫుడీస్, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఎట్లా చేయాలి అనేది. అస్సలు మిస్ కావద్దు. ఎట్లా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Hello foodies, welcome back to my channel. Before watching this video, don't forget to subscribe. And ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అండ్ సో టుడే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా థంబ్నెయిల్ని బట్టి ఈ వీడియో ఏంటంటే నెయ్యి ప్రిపరేషన్. యాక్చువల్లీ నెయ్యి అనేది మనకి మార్కెట్లో చాలా వచ్చేస్తున్నాయి కదా, లైక్ ఆర్గానిక్ వస్తున్నాయి, నార్మల్ వస్తున్నాయి. బట్ ఎర్లియర్లో మన అమ్మమ్మ నాన్నమ్మలు మోస్ట్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేవారు. వాళ్ళంత హెల్తీగా ఉండటానికి ద మెయిన్ రీజన్ కూడా అంటే ఇట్లా నెయ్యి కానీ పెరుగు అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల. బట్ నౌవేడేస్ ఎట్లా అయిపోయిందో మనం అన్నీ కూడా మార్కెట్లోనే తీసేసుకుంటున్నాం కదా. సో ఇట్లా ట్రై చేయండి. మీరు చూస్తే చాలామంది నెయ్యిని పాత పద్ధతిలో చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా కొంతమంది. సో అది ఎలాగా అంటే వెన్నపూస నుంచి నెయ్యి ప్రిపేర్ చేస్తారు. అసలు వెన్నపూస ఎలా వస్తుంది? కొంతమంది లైక్ ఎట్లా అంటే లైక్ మనకి పెరుగు చిలుకుతున్నప్పుడు మనకి మీగడ వస్తుంది, కొంచెం వస్తుంది, దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసేసి మిక్సీ పట్టేస్తే మనకి వెన్నపూస ఫామ్ అయిపోతుంది. సో దానిని నెయ్యి కింద చేసేసుకుంటారు. సో చాలామంది అట్లా చేసేస్తారు. బట్ అది కూడా మనకి టెక్స్చర్ అనేది అంత బాగుండదు. సో నేను ఇది చెప్పే వేలో ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఎట్లా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఎలా అంటే యాక్చువల్లీ మా అత్తమ్మ చేశారు, ఆమె నుంచే నేను వీడియో తీసుకున్నాను. ఇది కూడా మొత్తం ఆమె చేశారు. సో వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఫస్ట్ గేదె పాలు తీసుకుంటారు. సో ఎవ్రీడే పాలు ఉంటాయి కదా, సో ఎవ్రీడే కొంచెం వెన్నపూస తీసి పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత అది కొంచెం మనకి క్వాంటిటీ వచ్చిన తర్వాత దాన్ని నెయ్యి కింద చేసుకుంటారు. సో డైలీ వెన్నపూస ఎట్లా తీస్తారంటే చాలా తక్కువ వస్తుంది. 1 లీటర్ మిల్క్కి పాలుకి సెపరేట్ చేసేసుకున్న తర్వాత పెరుగు కోసం పక్కన పెట్టుకుంటాం కదా తోడు పెట్టుకోవడానికి. ఆ వచ్చిన పాలల్లో మజ్జిగ చిలకాలి. మజ్జిగ చేసుకునేటప్పుడు చిలకంతో చేస్తారు కదా, అది చేస్తున్నప్పుడు మనకి ఫామ్ అవుతుంది ఈ వెన్నపూస అనేది. సో దానిని మనం పక్కన పెట్టుకోవాలి. డైలీ కొంచెం కొంచెం వస్తుంది కదా, అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని 1 డే అట్లీస్ట్ మనకి కొంచెం నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇది కొంచెం మ్యాక్సిమం 100 గ్రామ్స్ కూడా ఉండదేమో, అంత నెయ్యి వస్తుంది దీనికి. సో ఇది డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టుకుని ఎట్లాంటి ఏమీ యాడ్ చేయదు, జస్ట్ స్టవ్ మీద పెట్టి ఆటోమేటిక్గా మెల్ట్ చేయండి. మనకి నెయ్యి ఫామ్ అయిపోతుంది, రెడ్డిష్ కలర్ వస్తుంది, మీకు నెయ్యి స్మెల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఇది బాయిల్ చేస్తూ ఉంటే మీకే తెలిసిపోతుంది వీడియోలో. సో ఇట్లా ఈమె రెగ్యులర్గా నెయ్యి ప్రిపేర్ చేస్తుంటారు. అసలు బయట ప్రిఫర్ చేయరు, మోస్ట్లీ మొత్తం నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు వీళ్ళు. సో నేను అది కూడా అసలు ఎంత ఫామ్ అయ్యింది, అసలు ఎంత చేస్తారు కూడా నేను ఈ వీడియోలో అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను. సో చూడండి. సో చాలా అంటే చాలా హెల్తీ ఉంటుంది, చాలా స్మెల్ కూడా బాగుంటుంది, అండ్ బయటలా ఉండదు. అండ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా డేస్ స్టోర్ కూడా చేసుకోవచ్చు దీన్ని. సో చూస్తున్నారు కదా, ఇదే నేను చెప్పింది. ఇది మొత్తం కూడా ఇంట్లో చేసింది. డైలీ వెన్నపూస కలెక్ట్ చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాని నుంచి వచ్చిన నెయ్యి ఇది మొత్తం కూడా. సో మోస్ట్లీ లైక్ ఒక 10 లీటర్స్ మిల్క్కి మ్యాక్సిమం అంటే 1/2 kg కూడా రాదేమో నెయ్యి, అంతలా ఉంటుంది. ఇది మనకి చాలా కాస్ట్లీ ఉంటుంది ఇట్లా ప్రిపేర్ చేసే నెయ్యి. మీరు చూస్తే కొన్ని ఆర్గానిక్ స్టోర్స్లో ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతిలో చేసిన నెయ్యి ఒక కాస్ట్ ఉంటుంది, అండ్ నార్మల్గా మనకి బయట వచ్చేస్తున్నాయి కదా చాలా ప్రొడక్ట్స్ ఉంటున్నాయి బ్రాండ్స్, వాటిల్లో కూడా ఒక కాస్ట్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటంటే ఇట్లా చేసిన నెయ్యి అనేది చాలా ప్రాసెస్ టైం టేకెన్ అవుతుంది, అండ్ ఎక్కువ పాలు పడతాయి, చాలా అంటే చాలా టైం పడుతుంది. సో అందుకే కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కదా, నెయ్యి ఆల్మోస్ట్ ఫామ్ అయిపోవడానికి రెడీగా ఉంది. సో స్మెల్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో మధ్య మధ్యలో మాడుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తే కొంచెం ఇట్లా మిక్స్ చేస్తూ ఉండండి, ఏమీ యాడ్ చేయొద్దు. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేయండి, ఎక్కువ మంట కూడా పెట్టకూడదు. ఎట్టేట స్లోలీ అవుతుంది. సో చుట్టూ మీకు రెడ్డిష్ కలర్ ఇట్లా వస్తుంది మొత్తం కూడా వెజల్కి. అట్లా వస్తుందంటే నెయ్యి ఫామ్ అవ్వడానికి దగ్గరలో ఉంది అని మీనింగ్. ఈ వీడియో ఎవరైనా ట్రై చేస్తే, ఆల్రెడీ మీరు కనుక ఇలా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా నెయ్యి అనేది ఎట్లా బాయిల్ అవుతుందో మీకు ఆ సౌండ్ తోటే తెలిసిపోతుంది.
సో ఇట్లా చేసుకున్న తర్వాత మ్యాక్సిమం నేను బాయిల్ అయిపోయిన తర్వాత చూపిస్తాను కదా, అట్లా టెక్స్చర్ వచ్చిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టద్దు. సో మొత్తం లెట్ ఇట్ బి కూల్ అన్నట్టుగా ఉంచేసేయండి. అట్లా ఉంచిన తర్వాత అప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఈజీగా చాలా డేస్ ఉంటుంది. మీకు ఇది నిల్వ అయిపోతుంది, వాడకూడదని ఏమి ఉండదు. ఈజీగా మీరు ఎన్ని డేస్ అయినా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అండ్ ఇది వేసుకుని వేడి వేడి అన్నంలో పప్పు కారపొడిలో తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. అండ్ మీలో ఎంతమంది పప్పు విత్ నెయ్యి కాంబినేషన్ ఇష్టపడతారు, విత్ ముద్దపప్పు అండ్ ఆవకాయతో చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ టైం ట్రై చేయండి నెయ్యితో. అండ్ ఈ నెయ్యితో మనం సున్నుండలు కానీ సంక్రాంతి పిండి వంటలు చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే కంపారిటివ్లీ అవుట్ సైడ్ మనం పర్చేస్ చేసే నెయ్యి కన్నా ఈ నెయ్యితో ప్రిఫర్ చేస్తే సూపర్ ఉంటుంది అసలు. సో ఆల్మోస్ట్ అయిపోతుంది నెయ్యి. సో మీరు చూస్తే మీకే తెలిసిపోతుంది వీడియోలో. సో ఆ మజ్జిగని చిలకడం మాత్రం మనకి టైం పడుతుంది. అదర్వైజ్ రిమైనింగ్ వెన్నపూస వచ్చేసిందంటే నెయ్యి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దాన్ని మెల్ట్ చేస్తే మనకి చూస్తున్నారు కదా టెక్స్చర్ నెయ్యి అయిపోతుంది. సో ఆ వెన్నపూస ప్రిపేర్ చేయడానికి చాలా పేషెన్సీ ఉండాలి. అది ఉంటే ఆల్మోస్ట్ నెయ్యి అయిపోయినట్టే. సో ఇట్లానే మేము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం మోస్ట్లీ నెయ్యి. అండ్ మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ.